జిన్నారం మున్సిపాలిటీలో భాగంగా శివనగర్ గ్రామంలో 10, 11, 12 వార్డుల్లో శివనగర్ గ్రామంలో జోరుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఓటర్కు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఓటర్లకు చెప్పారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అవడం లేదని ప్రజలు చెప్పారు. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లు మాట్లాడారు. అడుగు నేను ముందుగా గెలిచినప్పుడు ఏమేమి చేసినా क्या है बोलते कांग्रेस की गवर्नमेंट को गिराना है. अपने को शादी मुबारक पहले देते थे 1 लाख रुपए, फिर 1 लाख रुपए भी 1 तोला सोना भी दे दूंगा. कांग्रेस गवर्नमेंट ना 1 तोला सोना आया ना 1 लाख रुपए है. तो उसी तरीके से फिर अपन कार को ला लेना है. आपकी अभी ये पूरे जिन्नाराम में म्यूनसिपालिटी बनी तो फिर वो म्यूनसिपालिटी ला लेना बोलते फिर अपन कार को डालना कृष्णा नागू उनके बीवी को जिताना. जिता तो पूरे काम होते इंशाल्लाह. ठीक है, बोलो मत 2 नंबर पे है निशान कार का 11 तारीख के दिन हम बहुत कुछ काम भी करे करे लोग. अब तक ग्राम पंचायत थी, अभी म्यूनसिपल हो गया, वार्ड हो गया है. वार्ड हो गया और भी फायदे हैं आप लोगों को, और भी फायदे हैं. तो वो फायदा सोचो फिर केसीआर को ला लेंगे आप. ठीक है, అందరికీ నమస్కారం. జై తెలంగాణ. అయితే ఈరోజు ఇక్కడ మన ఈ మున్సిపాలిటీ ఫస్ట్ గ్రామ పంచాయతీ అంటే జిన్నారం మండలం. జిన్నారంలో ఇలా మున్సిపాలిటీ చేసి 20 వార్డులు చేసిన సందర్భంగా ఏ వార్డులకు వెళ్ళినా ఈరోజు మేము ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే 11వ వార్డు నుంచి వేలి కృష్ణ మంచి స్పందన వస్తుంది 11 వార్డులో. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి దోచుకున్న కాంగ్రెస్ పార్టీ 6 దొంగ హామీలు ఇచ్చి ప్రజలను దోచుకుంటారు. ఇంకోటి మొన్న జరిగిన కేసీఆర్ గారికి సిడ్ విచారణకు పిలిచి సిగ్గుచోడు అన్ని డోల్చా ముచ్చట్లు అన్ని లొటపీస్ మాటలు వీళ్ళకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళకు బుద్ధి చెప్పడానికి ఇప్పుడు కారు గుర్తుకు వేయాలని చెప్పి 20 వార్డులలో జిన్నారం 20 వార్డులు మున్సిపాలిటీ కైవసం మనం ఏంటంటే కైవసం చేసుకోబోతున్నాం. బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీకు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మీరు జిన్నారం మండలంలో 20 వార్డులలో మున్సిపాలిటీ ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీదే. ఎందుకంటే నేను సిద్దిపేట నుంచి వచ్చిన ఇక్కడ హరిశన్న ఆధ్వర్యంలో హరిశన్న వీళ్ళందరూ అభ్యర్థులకు ఇక్కడ ఏది ఎగాలి. ఇప్పుడు రాబోయే రోజులలో మున్సిపల్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత కూడా మన బీఆర్ఎస్ పార్టీ మన బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది, కేసీఆర్ గారి గవర్నమెంటే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే హరిశన్న నాయకత్వం, హరిశన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. బేలకృష్ణ అని నేను మరి ఈ టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా నిలబడుతున్నాను. మరి ఇక ముందు కూడా మేము ఇక్కడ గ్రామంలో సర్పంచ్గా నిలబడ్డాము. మరి అభివృద్ధి చూసి మాకు ప్రజలు పట్టం కడుతున్నారు. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి ఏవైతే పథకాలు హామీ ఇచ్చినాయో ఇంతవరకు అవి